అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం, నీ బాధలు భరించలేకపోతున్నావా? అయితే ఈ సందేశాన్ని విను, ఖచ్చితంగా నువ్వు మార్పు చెందుతావు, నీ బాధల నుంచి విడిపించబడతావు. బాధలు భరించలేకపోతున్నావా? కుటుంబ బాధలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇలా రకరకాల బాధల చేత, భారముల చేత బంధించబడుతున్నావా? వీటిని భరించలేక, జయించలేక దినదినము కృంగిపోతున్నావా? ఇలా ఎంతకాలం భరించాలని నీలో నీవే మదన పడుతున్నావా? అయితే నీవు కలిగి ఉన్న భారముల నుండి, బాధల నుండి విడిపించడానికి ఓ చక్కని మార్గం నీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. యోసేపు చిన్నవాడే, కానీ దేవుని తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను కళ ద్వారా తెలియజేస్తూ, దేవుడు తన పనిని యోసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చిననో, ఎన్ని అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిననో మనకు తెలుసు. అలాగే కొన్నిసార్లు దేవుడు తన చిత్తమును, ఉద్దేశమును నీ జీవితంలో ఉద్దేశించినప్పుడు అనేక కష్టాలు, నష్టాలు, శ్రమలు, అవమానాలు ఎదురు కావచ్చు. నీ ఇంటి వారే నీకు వ్యతిరేకంగా కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారు నీకు శత్రువులుగా మారవచ్చు. యోసేపు జీవితాన్ని గమనిస్తే అంత సవ్యంగా, సంతోషంగా, సమాధానంగా సాగుతున్నప్పుడు ఎందుకని సొంత అన్నలే తన మీద పగబట్టాల్సి వచ్చింది? తనను బహుగా ప్రేమించే తండ్రి గద్దించాల్సి వచ్చింది. మొదటిగా యాకోబు యోసేపును బహుగా ప్రేమించడం, రెండవది దేవుడు యోసేపును దీవించడానికి మొదట అడుగు వేయడం. ఏమిటా మొదటి అడుగు? కళ ద్వారా దేవుడు యోసేపును ఎంతగా దీవించబోతున్నాడో తెలియజేయడం. అవును, దేవుడు తన పనిని యోసేపు జీవితంలో ప్రారంభించినప్పుడు యోసేపు జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు దేనిని నమ్ముకున్నా లేదా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, నీ జీవితం మార్చుకున్న తర్వాత, దేవుని చిత్తాన్ని చెయ్యాలని నీవు తీర్మానం తీసుకున్న తర్వాత నీ బ్రతుకుల్లో కష్టాలు మొదలైనాయేమో. అయితే దిగులు చెందొద్దు. ముత్తుకోకు. ఒకవేళ నీ జీవితంలో కూడా దేవుని నమ్ముకున్న తర్వాత, నీ జీవితాన్ని మార్చుకున్న తర్వాత, దేవుని చిత్తాన్ని చేయాలని నీవు తీర్మానం తీసుకున్న తర్వాత నీ బ్రతుకుల్లో కష్టాలు మొదలైనాయేమో. అయితే దిగులు చెందకు. యోసేపును కనికరించి కాపాడి గొప్ప చేసిన దేవుడు నిన్ను కనికరించి గొప్ప చేయుటకు సమర్థుడు. యోసేపు దూషించబడిన ముద్దుల కుమారునిగా ఉన్న, తనని బానిసగా తన అన్నలే అన్యాయంగా అమ్మివేసిన యోసేపు బాధపడినట్లుగా, కృంగిపోయినట్లుగా మనకు ఎక్కడ కనిపించలేదు. అతడు బహుగా బంధించబడ్డాడు, కానీ బాధపడలేదు. నీ జీవితంలోనే బంధించబడిన, వేధించబడిన, దూషించబడిన, కృంగిపోకుండా నిబ్బరముగా మనసు కలిగి యోసేపు వలె ముందుకు సాగిపోవాలంటే ఏం చేయాలి? అదే డౌట్ కదా మీకు? ఒక గ్లాస్తో నీళ్ళు తీసుకొని నీ చేతిని చాపి పట్టుకో. అది 10 నిమిషాలు పట్టుకున్న తర్వాత నీ చెయ్యి నొప్పి పుడుతుంది. అలాగే 20 నిమిషాలు పట్టుకో, నీ చెయ్యి ఇంకా నొప్పి పుడుతుంది. అలాగే గంట సేపు ఆ గ్లాసును పట్టుకో, భరించలేని నొప్పి నీ చేతికి ఆవరిస్తుంది. అలా ఆ గ్లాసును ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అంత బాధ నీకు ఆ గ్లాసులో కలిగిస్తుంది. నీ చేతిలో ఉన్న ఆ గ్లాసు బరువు మారడం లేదు, కానీ నీ చేతి నొప్పి క్షణక్షణం అధికం కావడం, అది భరించలేనిదిగా మారడం జరుగుతుంది. అయితే ఆ నొప్పి నుండి బయటికి పడాలంటే, ఆ బాధ నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి? ఆ గ్లాసును పట్టుకోకుండా దాన్ని ప్రక్కన పెట్టాలి. దాన్ని పట్టుకున్నంతసేపు నీకు నొప్పి బాధ తప్పదు. అలాగే నీ బాధలను నువ్వు పట్టుకున్నంత వరకు నీకు ఆ వేదన తప్పదు. కానీ యోసేపు తన సమస్యలను, బాధలను తాను భరించుట కంటే వాటిని దేవునికి అప్పగించడం, ఆయన మీద తన భారమును మోపడం నేర్చుకున్నాడు. కనుకనే ఎన్నడూ కృంగిపోకుండా బాధపడినట్లుగా మనం చూడము. ప్రియ స్నేహితుడా, నీ భారము, నీ సమస్య, నీ ఆర్థిక కుటుంబం,
ఉద్యోగం, శరీర సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా, వేదన కలిగిస్తున్నాయా? దానికి కారణం నువ్వు నీ భారాన్ని మోస్తున్నావు కాబట్టి. కానీ యోసేపు వలె వాటిని దేవునికి అప్పగించినట్లయితే ఆయన నీ భారమంతా మ్రోసి నీకు విశ్రాంతిని, విజయమును అనుగ్రహించును. అయితే ప్రతిదినం నిద్రించే ముందు నీ భారమంతా యేసు పాద సన్నిధిలో అప్పగించి ప్రశాంతంగా జీవించే ప్రార్థనా జీవితము ఎందుకు అలవాటు చేసుకోకూడదు? ఒకసారి ఆలోచించు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచు.